డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగదీర్గుట్ట శ్రీనివాస్ నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ అంబేద్కర్ విగ్రహంతో పాటు కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న మాలలకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు ఎమ్మెల్యే వివేక్. మాలల అభివృద్ధికి, వారి పిల్లల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు. అందరూ కూడా చూస్తున్నారు. అందరూ ఈ 1 ఆగస్టు జడ్జిమెంట్ తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగానే మనం ఎవరిదన్నా ఏమైనా దోచుకున్నామా? ఏమయ్యా చెప్పండి, దోచుకున్నామా? కానీ ఇంతమంది మనల్ని తిడుతుంటే మనం బయటకు వస్తున్నామా? నిజంగా చెప్పండి. అంటే మాలలకు ఏదైతే గౌరవం తగ్గాలో తగ్గుతుందా? మనకు ఎక్కడ కూడా తగ్గుతలేదా? నేను చూస్తున్నా కదా, మాలలు వాళ్ళొక అలై బలై పెట్టుకుంటారంట, మాలలు ఒక బహిరంగ సభ పెట్టుకుంటారంట అని చెప్పి కించపరుస్తున్నారు. ఎందుకు? రెడ్డిలు చేసుకుంటలేరా, కమ్మాలు చేసుకుంటలేరా, మున్నూరు కాపులు చేసుకుంటలేరా, పద్మశాలిని చేసుకుంటారు. అన్ని కులాల వాళ్ళు అలై బలై చేసుకుంటారు. వారి కులం జాతి కోసము వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటుంటారు. తప్పేం లేదు, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు చేసుకుంటారు. మాలలు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాము అని చెప్పి అన్ని చోట్ల వెళ్ళినప్పుడు అందరూ కూడా విమర్శిస్తున్నారు. దాని అర్థమైంది, ఒక భయం పుట్టుకున్నది. అరే మాలలందరూ ఐకమైతే నిజంగానే వాళ్ళ సత్తా చూపిస్తారని చెప్పి భయపడుతున్నారు. ఇన్ని మీటింగ్లు చేసుకున్నప్పుడు నా మీద పెద్ద ఆర్టికల్ రాశారు. నేను ఆస్తుల కోసం చేసుకుంటున్నాడు, ఇది అది అని చెప్పి నా మీద రాసుకోవడం. నిన్న కూడా నల్గొండ మీటింగ్లో ఎవరో ఇష్టం వచ్చినట్టు తిడతా పోతున్నారు. ఎందుకు? మనం ఎవరి గురించి చెప్పలేదు, ఏ జాతిని మనం కించపరచలేదు. మన జాతి కోసం మనం మాట్లాడుకుంటే మన మీద విమర్శలు ఎందుకు చేయాలి? అంటే వారికి ఏమనిపించిందంటే, అరే మాల జాతిలో ఒక మంచి విప్లవం వస్తుంది. నేను ఎక్కడ పోయినా కానీ అంత మంచి స్పందన ఉన్నది.